హాయ్ వివేష్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో లైవ్ లో అందుబాటులో ఉన్నారు కొమ్మినేని శ్రీనివాస్ గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే సార్. నమస్కారం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కీలక పరిణామం అయితే సంభవిస్తున్నట్లుగా ఢిల్లీ నుంచి కొన్ని సంకేతాలు వస్తూ ఉన్నాయి. 2014లో ఏదైతే పొత్తు రాజకీయాలు ఉన్నాయో 2024లో కూడా మిమ్మల్ని రిపీట్ అవుతున్నట్టుగా వార్తల యొక్క సారాంశం. బీజేపీ అధిష్టానం టీడీపీతో జనసేనతో కలిసి పొత్తులోకి వెళ్ళడానికి అధిష్టానం ఒప్పుకుంటున్నట్లుగా వస్తున్నటువంటి వార్తలకు సంబంధించి ఏం చెప్తారు సార్? అసలు ఈ పొత్తులు ఖరారైతే ఎవరికి లాభం ఎవరికి నష్టం, అసలు ఈ పొత్తులకు సంబంధించి ఏం చెప్తారంటే యాజ్ సీనియర్ జర్నలిస్ట్ ఏం చెప్తారు సార్? అంటే రాజకీయాల్లో ఏమైనా సంభవించవచ్చు సార్, ఏదైనా సాధ్యమేనంటారు కదా. అయితే నేను ఇంతకాలం ఒకవేళ ఈ కథనం నిజమే అయితే, దీనికి పూర్తి అథెంటిసిటీ వచ్చినట్లయితే ఒక వ్యాఖ్య చేసిన తర్వాత నా విశ్లేషణ చెప్తాను. సాధారణంగా మనం అంతా ఆత్మగౌరవం, ఆత్మాభిమానం ఇవన్నీ అనుకుంటాం కదా. రాజకీయ నాయకులకి అవేమీ అక్కర్లేదనే సంగతి మరోసారి రుజువు అవుతుందని అనుకోవాలి. అయితే నేను ఎంతకాలం ప్రధాని మోడీ గారు కానీ, హోంమంత్రి అమిత్ షా గారు కానీ ఏపీలో వారికి ఎదురైన చేదు అనుభవాలనండి, అవమానాలనండి, ప్రత్యేకించి తెలుగుదేశం ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఎదురైనటువంటి ఒక రకమైన పరాభవం అనే కంటే కూడా అప్రతిష్ట, అవమానించటం, చాలా ఘోరంగా అవమానించినప్పటికీ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ కలవటం అంటే ఇటు ఎవరికి ఆత్మాభిమానం, బీజేపీ వారికి ఆత్మాభిమానం లేదా చంద్రబాబు నాయుడు గారికి ఆయనకేం సిగ్గుపట్టడం లేదా మళ్ళీ తన దిక్కున బీజేపీతో కలవడానికి అనేటువంటి ప్రశ్న సహజంగానే వస్తుంది. దీన్ని మనం ఎట్లా చూడాలంటే, సో మనకి మామూలు మనబోటి వాళ్ళకే తప్ప ఈ ఆత్మాభిమానం, ఆత్మగౌరవం రాజకీయ నాయకులు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కూడా అవసరం లేదని మరోసారి అటు బీజేపీ పెద్దలు కానీ ఇటు టీడీపీ పెద్దలు కానీ రుజువు చేసినట్లుగా అనుకోవాలి. ఇక కమింగ్ టు ప్రజెంట్ సినేరియో, ఇప్పుడు వస్తున్నటువంటి వార్త ప్రకారం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 కలిసి పోటీ చేస్తాయి. ఇది 2014 సినేరియో అని ఒక టీవీ ఛానల్ చెబుతోంది, కానీ 2014 సినేరియో కాదు. 2014లో జనసేన పోటీ చేయలేదు. కేవలం టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు పవన్ కళ్యాణ్ వారి తరఫున పోటీ చేశారు. సో అయితే ఇప్పుడు మారే పరిస్థితిలో మొత్తం 175 సీట్లకు గాను ఇప్పటికీ టీడీపీ జనసేన మధ్య ఎన్ని సీట్లు పంచుకుంటారనేది ఇంతవరకు క్లారిటీ రాల. సరే, లోకేష్ గారు మాలో క్లారిటీ ఉంది, మేమేదో ఆలోచిస్తున్నాం అని చెప్పుండొచ్చు, కానీ బట్ జనసేనలో చాలా అంతర్మదనం జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆత్మాభిమానం, ఆత్మగౌరవాన్ని అన్ని వదిలేసినట్లుగా వ్యవహరిస్తున్నారనేటువంటి భావన ఆ పార్టీ జన సైనికుల్లో ఉంది. సరే, అయినప్పటికీ కూడా కొంతమంది సర్దుకుంటారు, కొంతమంది వ్యతిరేకిస్తారు. ఇదంతా రాజకీయాల్లో సహజంగానే జరుగుతుంది. కానీ వారు కోరుకుంటున్నది 60 నుంచి 70 సీట్లు. కానీ టీడీపీ వారు ఇస్తానంటుంది మహా అయితే 12 సీట్లని మొదట చెప్పారు, మహా అయితే 20 సీట్లు అంటున్నారు. ఇంకా ఎక్కువైతే 28, 29, 30 లోపే అంటున్నారు. 30 లోపే సీట్లు తీసుకున్నట్లయితే జనసేనకి చాలా తీరని అప్రతిష్ట, ఓ రకంగా మొత్తం జనసేనను అవమానించినట్లే అనేది జనసైనికుల భావనగా ఉంది. కనీసం 60 నుంచి 70 సీట్లు తీసుకోవాలన్నది వారిలో ఉన్నటువంటి జనరల్ థింకింగ్. మన హరిరామరావు గారు కూడా 57 సీట్లు అన్నారు. పోనీ అవన్నీ కాకుండా కనీసం 50 సీట్లైనా తీసుకోకపోతే ఈ పొత్తు సజావుగా ఉండదు, టీడీపీకి జనసేన కార్యకర్తలు ఎవరు ఓట్లు వేయరు అని జనసేనకు అభిమానంగా ఉండే పలు యూట్యూబ్ ఛానళ్ళలో నేను ఆ జనసేనకు సంబంధించి అభిమానించే వాళ్ళు కానీ చెప్తుంటే విన్నాను. అంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానులనండి లేదా జనసేనకి సంబంధించినటువంటి వ్యక్తులని నాకు అర్థమైంది. సో వాళ్ళ జనరల్ ఫీలింగ్ అట్లా ఉంది. సో వాళ్ళు సరే 50 కాకపోతే 40 తీసుకుంటారేమో చివరికని అనిపిస్తుంది. 30 అంటే మరీ పరుగు పోయేటట్టుంది, ఇంకో 10 ఇవ్వండి అని ఏమన్నా పవన్ కళ్యాణ్ గారి బతిమిలాడి తీసుకోవచ్చేమో. తీసుకుంటే 50 పైన తీసుకుంటే కొద్దిగా అసంతృప్తితో సర్దుకునే అవకాశం ఉంటుంది జనసేన కార్యకర్తలు. 60 తీసుకుంటే సంతోషంగా వాళ్ళు పనిచేస్తారు కొంత. కానీ వేరే
ఈ 30 దగ్గర ఆగిపోతే మాత్రం జనసేనకి టీడీపీకి మధ్య పొత్తు అంతంత మాత్రంగానే ఉంటుందని చెప్పాలి. ఒకవేళ 50 సీట్లు కనుక ఇస్తే టీడీపీ వారు 50 సీట్లు వీరికి, బీజేపీకి 12 సీట్లు వాస్తవమే. ఎందుకంటే ఐ థింక్ 99లోను అట్లాగే 2014లో కూడా 12 సీట్లే ఇచ్చినట్టున్నారు. సో 12 సీట్లలో కూడా 2-3 సీట్లలో టీడీపీ వాళ్ళే వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ఆ పార్టీలో పంపించి పోటీ చేయించడం ఇట్లా కూడా జరిగింది. సో అప్పుడు 12 సీట్లు లెక్కేసుకుంటే 50 + 12 62 సీట్లు. సో 62 సీట్లు పోని ఇంకెన్ని మిగులుతాయి? 113 సీట్లు మిగులుతాయి, అంతే కదా. 113 సీట్లలో టీడీపీ పోటీ చేయాలి. టీడీపీ పోటీ చేస్తే 80-90% గెలిస్తే అప్పుడు సొంతంగా మెజారిటీ వస్తుంది. అంటే 100కి 80% అంటే 80 సీట్స్ కదా. మిగతా 13 సీట్లలో 80 అంటే ఒక 10 సీట్లు. సో అంటే 90 సీట్లు అప్పటికి వస్తాయి. గెలుస్తుందని నేను అంటలేసమా, గెలుస్తుందని నేను అనుకోవట్లా. కానీ ఏ రాజకీయ పార్టీ కూడా అంత పరిస్థితి ఉండదు. ఏది 80% సీట్స్ గెలిచే పరిస్థితి ఎంత మద్దతు ఉన్నా ఉండదు. ఎందుకంటే మీరు ఉదాహరణకి 2014 ఎలక్షన్లు తీసుకుంటే అంత పెద్ద వేవ్, ఒక రకంగా మోడీ గారి వేవ్, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇన్ఫ్లుయెన్స్, చంద్రబాబు నాయుడు గారి రుణమాఫీ, వీటన్నిటిని తట్టుకుని 67 సీట్లు వైసీపీ గెలుచుకుంది. అంటే ఏంటి దాని అర్థం? మిగతా ఇద్దరు ఇండిపెండెంట్ గెలిచినట్టున్నారు. 69 పోను మిగతా ఏమంటాము 69 106 సీట్లని టీడీపీ బీజేపీ గెలుచుకున్నాయి. టీడీపీకి 102, 4 బీజేపీ గెలుచుకుంది. సో అంటే అప్పుడు కేవలం 12 సీట్లు మాత్రమే బీజేపీ పొత్తులో ఉంది. మిగతా 175లో 12 పోతే ఎంత? 163 కదా. 163 సీట్లకు పోటీ చేస్తేనే 102 గెలిచారు, అంతే కదా. సో అప్పుడు చాలా వాళ్ళకి కాస్త అనుకూలమైన వాతావరణం ఏర్పడిన నేపథ్యంలోని. కానీ ఇప్పుడు సపోజ్ 113 సీట్లకే, లేదు 115 సీట్లు, లేదు 120 సీట్లకే పోటీ చేశారనుకోండి. ఆ లెక్కన గనక చేస్తే ఒకవేళ వాళ్ళ అధికారం రాదు అని చెప్పడం కోసం, ముందుకు రాదు అని చెప్పడానికి నేపథ్యంలో ముందుగా ఒకవేళ వస్తే ఎలా ఉంటుంది, వస్తే ఏ సీనియర్ ఉంటుంది అని చెప్పడం కోసం నేను మీకు విశ్లేషణ ఇస్తున్నాను. సో 115 లేదా 120 సీట్లు కనుక పోటీ చేస్తే 50% సీట్స్ కంటే ఎక్కువ వచ్చే అవకాశం తక్కువ. 50% అంటే ఎంత? 60 సీట్లు, అంతే కదా. 120 సీట్లలో 60 సీట్లు గెలిస్తే గొప్ప. లేదు 60 సీట్లు అంటే 60 సీట్లు నిజంగా గెలిస్తే అప్పుడు జనసేన బీజేపీ కూడా కొన్ని కలిస్తే అప్పుడు మిశ్రమ ప్రభుత్వం వస్తుంది తప్ప తెలుగుదేశం పార్టీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండదు. అంటే సహజంగానే ఇదంతా కూడా ఈ ఏమంటాము కలగూర గంప వ్యవహారంగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్ లో జనరల్ గా ఆ ట్రెండ్ తక్కువ. ఒక 2014లోనే ఆ స్థాయిలో అపోజిషన్ గా వైసీపీ 67 సీట్లు సంపాదించుకుంది. కానీ 2019 వచ్చేసరికి కేవలం అపోజిషన్ టీడీపీకి 23 సీట్లే వచ్చింది. ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితి కొంత ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈసారి జనసేన కలుస్తా ఉంది. కిందసారి జనసేన విడిగా పోటీ చేసింది వేరే పార్టీలతో కలిసి, అయినప్పుడు కూడా వాళ్ళు 1 సీటు మాత్రమే గెలిచారు. సో ఆ పరిస్థితి అంతా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈసారి బీజేపీ మీద బాగా నెగిటివ్ ఉంది ఓవరాల్ గా. ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు హామీలు నెరవేర్చలేదు, విశాఖ స్టీల్ ని ప్రైవేటైజ్ చేస్తున్నారు, అట్లాగే ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఇట్లాంటి అసంతృప్తులు చాలా కాలం నుంచి ఉన్నాయి. ఇప్పుడు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో వీటన్నిటిని, ఈ నెగిటివ్ ని తట్టుకుని, ప్లస్ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ జనసేనల మధ్య పొత్తు సరిగా కుదరలేదనుకోండి, అదొక నష్టం జరుగుతుంది. సో ఇవన్నీ ఏతావాత చూస్తే టీడీపీ, పైగా ఇంకొకటి ఏమిటంటే ఒక్కసారి బీజేపీ తోటి జనసేన పవన్ కళ్యాణ్ కలిస్తే, అంటే ఇప్పుడు యాక్చువల్ గా జనసేన బీజేపీ తోటే ఉంది, బీజేపీ జనసేనతో ఉన్నానని చెప్తా ఉంది. కానీ జనసేన వెళ్ళి టీడీపీతో కలిసింది. ఇది ఒక రాజకీయ అక్రమ సంబంధం. అయితే ఈ అక్రమ సంబంధం కొనసాగే అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయం చాలా కాలంగా మనకి వస్తా ఉంది. ఒక్క నిమిషం. అదే నేను చెప్పేది కూడా ఏంటంటే
ఈ రాజకీయ అక్రమ సంబంధం దాదాపు ఏడాది కాలం నుంచి ఏడాది పైనే కొనసాగుతోంది. అయినప్పటికి కూడా బీజేపీ వారు జనసేనని అభ్యంతరం పెట్టల. సో వాళ్ళతో కాపురం చేస్తూ ఇంకోళ్ళతో సంసారం చేయటాన్ని వాళ్ళు అనుమతించారని అనుకోవాలి రాజకీయంగా. సో అనుమతించబట్టే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇక్కడ బీజేపీతో పొత్తు, తెలుగుదేశంతో సంసారం నడుపుతా వచ్చాడు, ఆయన రాజకీయం నడుపుతూ వచ్చాడు. సో అయితే ఎప్పుడు పురంధరేశ్వరి గారిని అడిగినా జనసేనతో మాకు పొత్తుందంటారు. పవన్ కళ్యాణ్ అడిగితే నేను టీడీపీతో పొత్తులో ఉన్నాను, మా ఇద్దరి అక్రమ రాజకీయ సంబంధాన్ని బీజేపీ ఆశిస్తున్నానని చెప్పి ఎక్కడ విశాఖపట్నంలో చెప్పాడు. అక్రమ సంబంధం అన్న పదం ఆయన వాడలేదు, నేను అంటున్నాను అక్రమ సంబంధం అని. ఎందుకంటే బీజేపీతో ఉంది లేని తెలియక ముందు, ఇప్పుడు ముగ్గురు కలిస్తే అది వేరే విషయం. దాన్ని మనం ముగ్గురు అధికారికంగా ఒక సంబంధానికి వస్తే అది అధికారిక సంబంధం అవుతుంది. అది కానంత వరకు అక్రమ రాజకీయ సంబంధం. సో అక్రమ రాజకీయ సంబంధాన్ని బీజేపీ ఎంకరేజ్ చేస్తున్నప్పుడే అనుమానం వచ్చింది. దానికి తోడు తెలంగాణలో బీజేపీ తోటి జనసేన పొత్తు పెట్టుకున్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ సపోర్ట్ చేసినా కూడా బీజేపీ వాళ్ళు చూసి ఉన్నట్టు వదిలేశారు. సో అప్పుడు కూడా డౌట్ వచ్చింది, ఇదేదో ఏపీ వరకు ఏదో చేసేటట్టున్నారు అనే అనుమానం వచ్చింది. విశాఖ సభలో కూడా అట్లాగే చేశారు. అలాగే పురంధరేశ్వరి గారు అమిత్ షా దగ్గరికి లోకేష్ గారిని ఎంటబెట్టుకు తీసుకెళ్ళినప్పుడు కూడా కొన్ని సందేహాలు వచ్చాయి. సో ఇవన్నీ కూడా సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ అంటాం. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం వారు 2019కి ముందు ఎంత దారుణంగా ప్రధాని మోడీని, అమిత్ షాని దూషించారో ఆ దూషణల కారణంగా వీళ్ళకి పొత్తు పెట్టుకుంటారా లేదా అన్న సందేహం అప్పట్లో వచ్చింది, చాలా కాలం ఉండేది. కానీ ఇప్పుడు వస్తున్న వార్తలను చూస్తే వారిద్దరినీ కూడా తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వెళ్ళినటువంటి కొంతమంది నాయకులు ఇన్ఫ్లుయెన్స్ చేసి దీనివల్ల బీజేపీకి కూడా ఉపయోగమే, బీజేపీకి 1% కూడా శాతం ఓట్లు లేవు. సో ఇప్పుడు బీజేపీ పికప్ అవ్వాలంటే ఇది ఒక అవకాశం. ఎందుకంటే టీడీపీని కూడా బాగా తగ్గించి సీట్లు ఇచ్చి బెదిరించి కిందకు తక్కువ సీట్లకి చెప్పొచ్చు. ఎందుకంటే జనసేనకి ఎట్లాగో 40-50 కనీసం తీసుకుంటారు, మనం ఒక 15 తీసుకుంటే 65, వాళ్ళకి ఎట్లాగో అధికారం వచ్చే అవకాశం తక్కువ. ఒకవేళ వచ్చినా కూడా జాయింట్ కూటమి అవుతుంది తప్ప బీజేపీకి జనసేన టీడీపీ కూటమి అవుతుంది తప్ప టీడీపీకి సొంతంగా మెజారిటీ వచ్చే అవకాశం లేదు అనేటువంటి ఒక థీరీని వాళ్ళు తీసుకెళ్లి ఉండొచ్చు. దానికి అనుగుణంగా ఇది జరుగుతుందేమో అనుకుంటున్నాం. అయితే చివరి క్షణం వరకు దీని మీద మనం క్లారిటీగా చెప్పజాలం. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ టేబుల్ మీదకి వెళ్ళిందని ఆ టీవీ ఛానల్ చెప్తా ఉంది. ఒకవేళ ఆయన దీనికి అంగీకరిస్తే ఓకే, దానికి అప్పుడు ఫైనల్ గా జరిగినట్లు. కానీ ఇవాళ కూడా పురంధరేశ్వరి గారు జనసేనతోనే పొత్తుంది అని చెప్తున్నారు. ఆ పైన మా అధిష్టానం తీసుకుంటుందని చెప్తున్నారు తప్ప తెలుగుదేశంతో మాకు సంబంధ బాంధవ్యాలు లేవని చెప్పారు. అలాగే అవినీతి కేసులో చంద్రబాబు గారు అరెస్ట్ అయితే బీజేపీ వాళ్ళు ఖండించారు, ఆయన పురంధరేశ్వరి గారు ప్రత్యేకించి ఖండించింది. సో అది బంధుత్వంతో పాటు రాజకీయ బంధుత్వం కూడా ఏర్పడుతుందనే అనుమానం అప్పటి నుంచి వచ్చింది. సో అనుమానాలన్నింటినీ ధృవీకరిస్తూ ఇవాళ ఈ వార్తా కథనం వచ్చినట్లుగా ఉంది. దీనివల్ల ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ కు వచ్చే నష్టమేమి కొత్తగా ఏమీ ఉండదు. ఎందుకంటే ప్యాటర్న్ ఆఫ్ ఓట్స్ లో ఏ మార్పు ఉండదు. కేవలం కొన్ని వర్గాల్లో ప్రత్యేకించి టీడీపీకి అనుకూలంగా ఉండే వర్గాలే బీజేపీకి, జనసేనకి కూడా మద్దతు ఇవ్వాలి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చే ఏ వర్గం కూడా కొత్తగా అటు వెళ్లే అవకాశం ఉండదు. పైగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ కి ఆ మద్దతు మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది, పునాది గట్టిపడే అవకాశం కూడా ఉంది. ఎవరన్నా ఒకళ్ళిద్దరు వేరే ఆలోచన చేసినా ఇప్పుడు బీజేపీ కలిసిన తర్వాత అటుకెళ్ళే వెళ్లే అవకాశమే ఉండదు. దాని తోడు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ ఇటువంటి పార్టీలన్నీ కూడా జనసేన, టీడీపీ వస్తే మనందరం కలిసి పోటీ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే నిన్న డికే శివకుమార్ గారితో చంద్రబాబు గారు మంతనాలు జరపటం, ఒక వైపు ఏమో బీజేపీ తోటి, ఇంకో వైపు ఏమో కాంగ్రెస్ తోటి, ఇద్దరితోటి 2 గంటల సిద్ధాంతం ప్రకారం ఈయన చర్చలు జరపటం, ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా వ్యతిరేకమయ్యి బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు అట్లాగే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా వాళ్ళు కూడా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. సో సహజంగానే ఈ పరిణామాలన్నీ టీడీపీకి
కొంతమేర నష్టం చేయవచ్చు. 2014లో ఉన్నంతగా అప్పటి సినేరియోలు ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అవసరమైన మొత్తం తను ఇచ్చినటువంటి హామీలన్నింటినీ 99.5% నెరవేర్చారు. ఆ తర్వాత రాజకీయంగా క్యాండిడేట్ల మార్పులు ఇవన్నీ చేసుకుంటున్నారు. అన్నిటినీ సిద్ధపరుస్తూ ఆయన ముందుకెళ్తున్నారు. కాబట్టి ఈ కూటమి కట్టినా నష్టం లేదు, కట్టకపోయినా ప్రమాదం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ యొక్క విలువైన విశ్లేషణకు సంబంధించి.